ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఎరుకుని పెట్టబోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తనపై జరిగిన కస్టడీ హింసను మర్చిపోలేకపోతున్న ఆయన అందుకు బాధ్యులైన వారిపై కూటమి సర్కార్ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో డిమాండ్ను తెరపైకి తెచ్చారు. గతంలో తనను సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నిందితుడిగా ఉన్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు కామెపల్లి తులసిబాబును మరో వ్యవహారంలో బుక్ చేసేందుకు రఘురాం సిద్ధమయ్యారు. గతంలో సిఐడికి హైకోర్టులో క్రిమినల్ కేసుల విచారణలో న్యాయ సలహాదారుగా పనిచేసిన తులసిబాబుకు 48 లక్షలు ఫీజుగా చెల్లించిన వ్యవహారాన్ని ఆయన ఇవాళ తెరపైకి తెచ్చారు. అంతేకాదు ఎలాంటి అర్హతలు లేని తులసిబాబుకు ఇంత ఫీజు ఎలా చెల్లించారని సిఐడి ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా సిఐడిపై ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు కోరుతానని రఘురాం వెల్లడించారు. త్వరలో ఈ మేరకు ఏసీబీకి లేఖ రాస్తానని రఘురాం తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే తనపై కస్టడీ దాడి కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్లను సస్పెండ్ చేయడం లేదనే అసంతృప్తితో ఉన్న రఘురామ సిఐడి గతంలో తీసుకున్న నిర్ణయాలను తవ్వితీసి ఏసీబీ విచారణ కోరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రఘురామ అనుకున్నట్లుగానే ఏసీబీ ముందు ఈ డిమాండ్ పెడితే అప్పుడు ఏపీ ప్రభుత్వంలో 2 దర్యాప్తు సంస్థలు ఇరుకుని పడటం ఖాయం. మరోవైపు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందని అంటే ఆ పార్టీ నేతలే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చే పరిస్థితి. ఇందులో భాగంగా కొంతమంది ఈవీఎంల వల్ల అని అంటే మరికొంతమంది లిక్కర్ పాలసీ వల్ల అని అన్నారు. అయితే వాస్తవం ఏమిటనేది అందరికీ తెలుసు అనేది కూటమి బాట. ఆ సంగతి అలా ఉంటే తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎందుకు ఓటమి పాలైందో వెల్లడించారు. ఇదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు, బాబు షూరిటీ ఎప్పుడు మోసమైందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసి చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని, చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసమని అన్నారు. గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయని, కూటమి కంటే మనకు 10% ఓట్లు మాత్రమే తగ్గాయని తెలిపారు. అందుకు గల కారణం వారిలా అబద్ధాలు చెప్పలేకపోవడం అని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని, ఆయన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని, రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల తిరోగమనంలో ఉన్నాయని జగన్ తెలిపారు. అయితే మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉందని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని చెప్పిన జగన్ మీ జగన్ మరో 25-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఈ సర్కార్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాబోయేది జగన్ 2.0 పాలనని చెప్పిన జగన్ అన్యాయాలు ఎవరు చేసినా వదిలిపెట్టమని, తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని, మన పాలనలో 2.5 ఏళ్లు కోవిడ్ ఉందని, అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని జగన్ తెలిపారు.